నీట్లో సీటు పొందేందుకు అవగాహన కలిగించడమే లక్ష్యంగా వేలివెన్నుకు చెందిన శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో కార్యక్రమం నిర్వహించారు. నీట్ 2026 కౌన్సిలింగ్ అవేర్నెస్ మీట్ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో నిపుణులు పలు సూచనలు చేశారు. నీట్లో శశి విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటి మంచి ర్యాంకులు సాధించినట్లు ఆ సంస్థ చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ తెలిపారు. తమ విద్యార్థులకు వచ్చే అత్యుత్తమ ర్యాంకుల సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతున్నట్లు ఆయన వివరించారు. మంచి సంస్థల్లో సీటు దక్కించుకునేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఆప్షన్లు ఎలా ఇవ్వాలో తెలుపుతూ అవగాహన కల్పించామన్నారు. కాలేజీ ఎంపిక, చాయిస్ ఫిల్లింగ్, అవసరమైన ధ్రువపత్రాలు, కౌన్సిలింగ్ దశలు, సీటు సాధనకు అవసరమైన వ్యూహాలు, కౌన్సిలింగ్లో సాధారణంగా జరిగే తప్పులు, లోకల్, నాన్ లోకల్, ఆల్ ఇండియా కోటాలపై నిపుణులు వివరించారు. నీట్ 2026లో శశి విద్యా సంస్థలు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మా విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి 667 మార్కులతో ఆల్ ఇండియా 38వ ర్యాంకు సాధించింది. యశ్వంత్ 57వ ర్యాంకు సాధించాడు. నాగ చైతన్య 650 మార్కులతో 112వ ర్యాంకు సాధించాడు. 20 మంది విద్యార్థులు 600 మార్కుల పైన సాధించారు. అలాగే స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్ కూడా ఈఏపీ సెట్లో సాధించాము. అలాగే ప్రతి సంవత్సరం 15 నుంచి 18 మంది విద్యార్థులు ఎయిమ్స్ కానీ, జిప్మర్ కానీ వంటి ప్రముఖ వైద్య కళాశాలలో పిల్లలు అడ్మిషన్ పొందుతున్నారు. మా విద్యార్థులు నీట్ ర్యాంకులు సాధించి యూజీలోనే కాదు, వారు పీజీలో కూడా మంచి ర్యాంకులు సాధించి మంచి స్పెషలిస్ట్ అవుతారని కోరుకుంటున్నాను. ఈ అవగాహన సదస్సు అనేది చాలా మంచి నిర్ణయం. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఎలా ఇవ్వాలి, ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అయితే తక్కువ ఫీజు ఉంటుంది, అది గవర్నమెంట్లో రాకపోతే తర్వాత ప్రైవేట్ కాలేజెస్, అట్లాగే ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోట, తర్వాత బి అండ్ సి కేటగిరీ బిలో ఫీజు ఎక్కువ ఉంటుంది, అట్లాగే సిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఫస్ట్ కన్వీనర్లో జాయిన్ అయితే కనుక ఫీజు అనేది చాలా తక్కువ అండి, మ్యాక్సిమం 15,000 రూపాయల ఫీజు సంవత్సరానికి. అట్లాగే బి కేటగిరీలో ఏంటంటే 13 lakhs డిపెండింగ్ ఆన్ ది ఫీజు ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అట్లా ఆస్పెక్ట్లో ఇవన్నీ కూడా మేము స్టూడెంట్స్ చెప్పడం జరిగింది.